అందరికీ నమస్కారం. నా పేరు అంకిరాంధ్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు కిడ్నీతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు, ఎలాంటి ఆహారం తినకూడదు అనే దాని గురించి వివరిస్తాను. సో, ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేటువంటి వాళ్ళలో మనం 2 రకాలుగా తీసుకుంటాము. ఒకటి డయాలిసిస్ జరుగుతున్న పేషెంట్, 2 వచ్చేసి డయాలిసిస్ జరగనటువంటి పేషెంట్స్. డయాలిసిస్ జరగనటువంటి పేషెంట్స్‌లో సోడియం గాని, పొటాషియం గాని లేకుంటే క్రియాటిన్ లెవెల్స్ గాని ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో, వీళ్ళు ముఖ్యంగా మందులు వాడుతూ వాటిని తగ్గించుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మెడికల్ మేనేజ్‌మెంట్ అంటాము. సో, అలాంటి వాటిలో ముఖ్యంగా సాల్టెడ్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవాలి. అంటే మనకు వడియాలు గాని, పికిల్స్ గాని, పచ్చళ్ళు మనం ఇంట్లో చేసినటువంటి ఏదైనా సాల్టెడ్ ఫుడ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి పూర్తిగా తగ్గించాలి. ఎందుకంటే సాల్ట్‌లో మనకు సోడియం అంటాము. సోడియం లెవెల్స్ ఎక్కువ. సోడియం ఎక్కువ తీసుకున్నా కూడా కిడ్నీకి సంబంధించి ఇబ్బందులు మరింత ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంటుంది. రెండోది పొటాషియం ఉన్నటువంటి ఫుడ్స్. పొటాషియం అంటే మనకు పులుపు ఉన్నటువంటి ఆహార పదార్థాలు. ముఖ్యంగా ఏంటంటే మనకు పండ్లు, లెమను, నిమ్మరసం గానీ, నిమ్మకాయ గానీ, ఆరెంజెస్ గానీ ఏవైతే పులుపు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గించడం మంచిది. ఎందుకంటే పులుపు ఉన్నటువంటి ఎక్కువ తీసుకున్నప్పుడు వారి యొక్క శరీరంలో పొటాషియం లెవెల్స్ పెరిగేదానికి అవకాశం ఉంది. మూడోది వచ్చేసి క్రియాటిన్ లెవెల్స్ పెరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కిడ్నీ పేషెంట్స్‌లో. సో, వీటికేంటంటే మనము రెడ్ మీట్ ఉన్నటువంటి నాన్ వెజ్ ప్రోటీన్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్తాము. అందులో మనకు చికెను, మటను, చేప ఈ 3 కూడా అవాయిడ్ చేసుకోవాలి. కోడిగుడ్డు ఒకటి వాళ్ళ యొక్క క్రియాటిన్ లెవెల్స్‌ని బట్టి, వాళ్ళ యొక్క బాడీ వెయిట్‌ని బట్టి అడ్వైజ్ చేస్తాము. డయాలిసిస్ జరిగేటువంటి పేషెంట్స్. ఇక్కడ మనం సోడియం, పొటాషియం అవాయిడ్ చేస్తాము. ప్రోటీన్ ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎందుకంటే డయాలిసిస్ జరిగినప్పుడు వీళ్ళలో ప్రోటీన్ లాస్ ఉంటుంది. సో, ప్రోటీన్ లాస్ ఉంటుంది. దానికోసమే మనం హై ప్రోటీన్ డైట్ రికమెండ్ చేస్తాం. సో, హై ప్రోటీన్ అంటే చికెను, చేప అలాగే కోడిగుడ్డు అనేది వారంలో 2 సార్లు గానీ, 3 సార్లు గానీ అడ్వైజ్ చేస్తాం. అంటే ఇక్కడ డయాలిసిస్ వారంలో ఎన్ని సార్లు జరుగుతుంది దాని మీద మనం ప్రోటీన్ లెవెల్స్ అనేది అడ్వైజ్ చేస్తాం. అంటే పర్ కేజీ బాడీ వెయిట్‌కు ఒక 1.2 నుంచి 2 గ్రామ్స్ వరకు రికమెండ్ చేస్తాం అన్నమాట. సో, అలాగే వీళ్ళు లిక్విడ్స్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే పేషెంట్స్‌లో యూరిన్ అవుట్‌పుట్ తక్కువ ఉంటుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇచ్చినా కూడా వాళ్ళ కాళ్ళలో గానీ, మొహం మీద కానీ వాపుల్లాగా అంటే ఎడిమా అంటాము. సో, ఫ్లూయిడ్ అనే అక్యుములేషన్ జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే వీళ్ళ యొక్క యూరిన్ అవుట్‌పుట్ ఎంత ఉందో అంత మాత్రమే వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్‌కి 1 లీటరు అవుట్‌పుట్ ఉందంటే మనము 1 లీటర్ వరకు మనం రికమెండ్ చేయొచ్చు. ఒకవేళ 500 ఎంఎల్ అవుట్‌పుట్ ఉందంటే 500 ఎంఎల్ వరకు మాత్రమే రికమెండ్ చేయాలన్నమాట. సో, అంతకంటే మనం ఇక్కడేంటంటే మొత్తం టోటల్‌గా ఒక రోజులో మొత్తం తీసుకున్నటువంటి మజ్జిగ కానీ, లేకుంటే మనకు వాటర్ కానీ, రసం కానీ అన్నీ కూడా లిక్విడ్స్ కింద కన్వర్ట్ చేయాలండి. ఒక రోజులో ఎంత తీసుకుంటున్నాము అనేది కౌంట్ చేసుకోవాలి. అలాగే మనకు ఎంత యూరిన్ అవుట్‌పుట్ వస్తుందో కూడా కౌంట్ చేసుకోవాలి. ఈ 3 విషయాలు అంటే మనకు పొటాషియం, సోడియం, అలాగే ప్రోటీన్, అలాగే ఫ్లూయిడ్స్. ఈ 4 విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు బ్లడ్ చెకప్ చేయించుకుంటూ పొటాషియం గానీ, సోడియం గానీ ఎలా ఉన్నాయి, దాన్ని మెయింటైన్ అవుతున్నాయా లేదా, దానికి తగ్గట్టుగా డైట్‌లో కూడా మార్పులు చేసుకుంటేనే మీకు ఎక్కువ శాతం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఫుడ్ ద్వారా మేనేజ్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే సపోర్ట్ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు తీసుకున్న కామన్ ఫుడ్స్‌లో మనకు ఇడ్లీ గానీ, ఉప్మా గానీ, పొంగల్ గానీ ఇలాంటివి మనం రికమెండ్ చేయొచ్చు. లంచ్ టైమ్‌లో యాజ్ యూజువల్ రైస్ తీసుకోవచ్చు. అలాగే మనకు దాల్‌లో కొంచెం గట్టి పప్పు అనేది ఇవ్వచ్చు. అలాగే కూరగాయలు కూడా సొరకాయ గానీ, బీరకాయ ఇలాంటివనేది పెట్టొచ్చు. సో, నైట్ టైము రొట్టె, చపాతీ పెట్టుకోవచ్చు. అలాగే అన్నం కూడా పెట్టొచ్చండి. ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ పేషెంట్స్‌కి మాత్రమే అన్నం లేకుండా రొట్టె, చపాతీ పెట్టుకోవచ్చు. సో, అలాగే ఆకుకూరలలో వీళ్ళకు పాలకూర అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో, ముఖ్యంగా మనకు పొటాషియం ఉన్నటువంటి ఫుడ్స్‌లో చూసుకున్నప్పుడు పాలకూర, అలాగే సిట్రస్ ఫ్రూట్స్, అలాగే కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా పొటాషియం అనేది ఎక్కువ ఉంటాయి. సో, వీటితో పాటు మనం సాల్టెడ్ ఫుడ్స్ కూడా పూర్తిగా తగ్గించాలన్నమాట. సో, మరిన్ని వివరాల కోసం మీకేమైనా డౌట్స్ ఉంటే, డైట్ పరంగా ఏమైనా సందేహాలు ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. థాంక్ యూ.